ఆదికాండము చూడండి, వాక్యంలో ఆదికాండము 5వ అధ్యాయము 21వ వచనాన్ని మనం ధ్యానం చేద్దాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషేలాను కనెను. హానోకు మెతూషేలకు కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇక్కడ హానోకు గురించి ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం. హానోకు యొక్క జీవితము 360 సంవత్సరాలు. చెప్పండి, 365 ఏండ్లు రాయబడిన మాట. 65 ఏండ్లు. అయితే ఎన్ని సంవత్సరాలు దేవునితో నడిచాడంట? చెప్పండి, ఏం రాయబడి ఉంది? 300 ఏండ్లు దేవునితో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ మా సంతోషం ఉన్నారు. అందరూ నా వైపు చూస్తూ దేవుని స్తోత్రం చెప్పండి. కిందెవరు ఇంకా చూడొద్దు, కిందెవరు ఇంకా చూడొద్దు. 300 సంవత్సరాలు దేవునితో నడిచిన హానోకు. ఎన్ని సంవత్సరాలండి? 300 సంవత్సరాలు నడిచి మరణము లేకుండా కొనుక్కోబడ్డాడంట. ఏం లేకుండా? మరణము అనేది లేకుండానే కొనుక్కోబడిన హానోకు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. పట్టుకోవాలి, కలనే పట్టుకోవాలి చేయాలి. ఇంకొక వ్యక్తి దేవునితో నడిచిన వ్యక్తి మనకు కనబడుతున్నాడు బైబిల్లో. ఎవరు? ఏలియా నడిచినట్లుగా లేదుగా, కొనుక్కోబడిన కాదు, నడిచిన వ్యక్తి, సహవాసం ఉన్న వ్యక్తి. ఎవరు చెప్పండి? హానోకు కన్నా ముందు వ్యక్తి, మొదటి వ్యక్తి ఆదాము. రోజు ఆదాము ఎవరితో నడిచేవాడు? ప్రతిరోజు దేవుడు సాయంత్రం పూట ఎక్కడికి వచ్చాడు? ఏదైనా తోటలోకి వచ్చినప్పుడు ఏదైనా తోటలో ఆదాము దేవుడు కలిసి నడిచేవాళ్ళంట, మాట్లాడుకొని. ఆ తర్వాత అనుభవం ఎవరికి వచ్చిందంటే హానోకుకి వచ్చింది. హానోకుకి ఆదాముకు మధ్య చాలా మంది ఉన్నారు లేదా? కానీ ఎవరు కూడా దేవునితో నడిచినట్లుగా మనకు అక్కడ రాయబడలేదు. అంటే మనం ఏం నేర్చుకోవాలంటే, ఆదాము దేవుడితో నడిచెను కాబట్టి హానోకు కూడా మా పితరుడైన ఆదాము దేవునితో నడిచాడని హానోకుకి ఎలా తెలుసా? హానోకుకి తెలియదు. హానోకు ఎవరైనా చూశాడా? చూడలేదు. కానీ విన్నాడు. ఆదాము మూల పురుషుని ఆదాము దేవునితో సహవాసములో ఉన్నాడు, ఆదాము దేవునితో నడిచాడు అని విన్నాడు, కానీ చూడలేదు. అయితే ఆదాము దేవునితో నడిచినట్లుగా ఆదాము తర్వాత సంతతి వారు కూడా విన్నారు, కానీ వారు ఎవరు కూడా దానిని సీరియస్ గా లేదా ఆసక్తికరంగా దాన్ని తీసుకోలేదమ్మా. అంటే లైట్ తీసుకున్నారు. వారు ఆదాము దేవునితో నడిచాడా? సరే నడిచాడు అని అనుకున్నారు. కానీ ఆదాము నడిచాడు కాబట్టి నేను కూడా నడవాలి అనే ఆలోచన ఆ మిగతా వాళ్ళు ఎవరికి లేదు. కానీ ఆ ఆలోచన ఎవరికి వచ్చిందంటే చెప్పండి, హానోకుకి వచ్చింది. మా పితరుడైన ఆదాము దేవునితో నడిచాడు కాబట్టి నేను కూడా దేవునితో నడవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నేను కూడా దేవునితో. విన్న దానిని లైట్ గా తీసుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు అయితే విన్న దానిని సీరియస్ గా తీసుకొని దాన్ని పాటించిన వాడే హానోకు. హానోకు దీవించబడడానికి ఒకే ఒక మెయిన్ కారణం ఏంటో తెలుసా? వినిన దానిని లైట్ గా తీసుకోకుండా వినిన దానిని సీరియస్ గా దానిని తీసుకొని దానిని పాటించి
దాని ప్రకారముగా నడిచాడు కాబట్టి హానోకు దేవుని సన్నిధిలో దీవించబడ్డాడంట. హల్లెలూయా. ఎవరు దీవించబడతారు ఈ దినాల్లో అంటే నా వైపు చూడండి శ్రద్ధగా. ఎవరైతే వాక్యము విని వదిలేసేవారిగా అమ్మ పట్టుకోవాలి, పట్టుకోండి. ఎవరైతే చూడండి అందరూ కూడా, ఎవరైతే వాక్యము విని వదిలివేసేవారుగా ఉంటే ఎన్నడూ మన జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయడు. మరి ఎవరికి చేస్తాడు దేవుడు అంటే చెప్పండి, వాక్యము లేదా దేవుని మాటలు విని దాని ప్రకారం ఎవరైతే చేస్తారో వారి కుటుంబాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. నోవాహు విడిచిపెట్టేవాడు కాదు, వినిన దానిని ప్రకారముగా చేసే ఒక వ్యక్తి. చెప్పండి, పట్టుకోవాలి, పట్టుకోవాలి, కూర్చో కూర్చో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమంటే విని విడిచిపెట్టే వాళ్ళుగా కొంతమంది ఉండగా వినిన దాని ప్రకారంగా నడిచే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, వాక్యము దేవుని మాటను విని విడిచిపెట్టే వారుగా ఉంటే మీ కుటుంబాలకు ఆశీర్వాదం అన్నడికి రాదు. మందిరానికి వచ్చినంత మాత్రాన్ని మీరు దీవించబడరు ఎప్పటికీ కూడా. మందిరానికి వచ్చిన వారు చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా ఆసక్తిగా వినాలి. ఆ వినిన దాని ప్రకారం మీరు ఏం చేయాలంటే నడవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ హానోకు చూడండి, ఇక్కడ హానోకు చేసిన పని ఏంటో తెలుసా? ఒకటే చేశాడు హానోకు, మా పితరులు నడిచాడు కాబట్టి నేను కూడా నడవాలి. ఆయన కళ్ళ ముందే చూడాలి కానీ విన్నాడు. ఆ వినిన దానిని ఏం చేశాడంటే శ్రద్ధగా చేశాడంట. మరి ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు? మీరు అక్కడ పెట్టుకుని అక్కడ ఉండి అక్కడ కుర్చీ వేసి కూర్చోండి. అక్కడ ఒక కుర్చీ ఇచ్చేటట్టు ఆ పక్కన చూడండి, కుర్చీ దాన్ని కూర్చోండి. కలిపి కలిపి విని కలిపి కలిపి కూర్చోండి. ఏ దేవుని స్తోత్రం చేద్దాం అందరూ కూడా. అమ్మ అందరూ చూడాలి శ్రద్ధగా వినాలి. ముందు వినిన దాన్ని ఏం చేయాలి? చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నారంటే వాక్యము వింటున్నారు కానీ మర్చిపోతున్నారు. సాతాను ఏం చేస్తారంట, వాక్యము మనలో వినకుండా లేదా వినిన దానిని నువ్వు కూడా వెళ్ళిపో. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక వాక్యాన్ని మీకు చూపిస్తా చూడండి. వాక్యంలో ఎబ్రీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండాట్లు వాటి యందు మరి విశేష జాగ్రత్త, మరి విశేషమైన జాగ్రత్త వేటి యందు ఉండాలి? మా తల పైకి ఇంకా అయిపోయిందిగా చదివింది. వినిన సంగతులను విడిచిపెట్టుకోకుండా అవి విడిచిపెట్టు కొనుక్కోకుండానట్లు వాటి యందు మరి విశేషమైన జాగ్రత్త. మామూలు జాగ్రత్త కాదండి. ఏ జాగ్రత్త ఉండాలట? విశేషమైన జాగ్రత్త దేని యందు ఉండాలో తెలుసా? వినిన సంగతులు ఏదైతే మీరు వింటున్నారో ఆ వినిన సంగతుల యందు ఎలా ఉండాలంట? విశేషమైన జాగ్రత్త. హల్లెలూయా. ఎవరైతే ఆ జాగ్రత్త కలిగి ఉంటారో వారి కుటుంబాలను దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. నా వైపు చూడండి అందరూ కూడా. ఇప్పుడు హానోకు గురించి 3 మాటలు మనం నేర్చుకుంటాం. హానోకు గురించి 3 మాటలు మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11:5. ఎబ్రీ పత్రిక 11:5 చదువమ్మా. ఆ విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయేది కనుక అతడు కనబడలేదు. అతడు కనబడలేదు. దేవుడు అతనిని తీసుకువెళ్ళాడు కాబట్టి అతను ఏమయ్యాడంట? కనబడలేదు. ఇక్కడ 3 మాటలు ఉన్నాయి. ఇందులో 3 అనుభవాలు ఇక్కడ మనం నేర్చుకుందాం. అందరికి చూడండి. మరుగు చేయబడుట 1, 2 మధురమైన జీవితము, 3 మాదిరికర జీవితము.
హానోకు యొక్క జీవితంలో 3 అనుభవాలు అక్కడ మనం నేర్చుకోవచ్చు. చెప్పండి. ఒకటి, మరుగై ఉండుట, మధురమైన జీవితము, మాదిరికరమైన జీవితం. ఈ 3 అనుభవాలు ఇక్కడ ఉన్నాయి. హానోకు ఇక్కడ మనం చూస్తే కనబడట్లేదు అన్న మాట ఇక్కడ ఉంది. అంటే ఏంటి అర్థం? మరుగు చేయబడ్డాడు. హానోకు చనిపోక ముందే ఎవ్వరికి కనబడకుండా దేవుడు ఏం చేశాడంటే హానోకుని మరుగు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటి అనుభవము మరుగు. మరుగు అంటే అర్థం ఏంటంటే దాచబడుట. మరుగు అంటే అర్థం ఏంటి? దాచబడుట. కొన్ని సందర్భాలలో దేవుడు మనం దాస్తాడు. దాచే అనుభవంలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దాచే అనుభవంలో మనం ఉన్నప్పుడే ఏమవుతుందంటే ఒక సందర్భంలో దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మరి మరుగు చేయబడిన వాళ్ళలో ఒకరు ఏలియా కనబడుతున్నాడు. ఎవరు? ఏలియా. ఏలియా మనం చూస్తే కనుక రాజు దగ్గరికి వెళ్ళి చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 17వ అధ్యాయము 2వ వచనం. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఎక్కడ దాగి ఉండాలంట? దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మొదటిగా రాజు దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత దేవుడు మన ఏలియాతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, చూడండి అందరూ కూడా, నువ్వు యెరూషలేము ఎదురుగా ఉన్న కెరీతు యొక్క వాగు దగ్గర దాగి ఉండము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక దాగి ఉండే ఒక అనుభవం ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. ఎవరైతే దాగి ఉంటారో తర్వాత దేవుడు వారిని ఘనముగా బయటకు తీసుకొస్తాడు. హల్లెలూయా. కొంతకాలము ప్రతి ఒక్క మనిషి జీవితంలో దాచబడిన అనుభవం ఉండాలి. అలా దాచబడిన అనుభవంలోకి దేవుడు మనందరినీ కూడా తీసుకొస్తాడు. ఈ దాచబడిన అనుభవంలో మనం ఎవరికి కనపడదు, అనగా గుర్తింపు ఉండదు, విలువ ఉండదు, మనకు ఒక ఉనికి కూడా కనపడదు. ఆ టైంలో దావీదు కూడా వాగ్దానం చేయబడిన తర్వాత పారిపోయిన తర్వాత కొండల్లో గుహల్లో దాక్కోవలసిన, మరుగుగా ఉండవలసిన సౌలు చనిపోయే దాకా కూడా దావీదు ఎలా ఉన్నాడంటే మరుగు చేయబడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక రోజు వచ్చింది, ఆ రోజున దేవుడు ఎలా మార్చాడంటే సింహాసనం మీద దేవుడు నిలబెట్టాడట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాడు. ఒక మరుగు దేనికంటే ఒక సింహాసనం కొరకు, ఒక దాచబడిన అనుభవం దేనికంటే ఆశీర్వదించబడే ఒక అనుభవం కొరకు. అర్థమైందా? ఒక ఆశీర్వదించబడే ఒక అనుభవం కొరకు. చూడండి, 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథము 11వ అధ్యాయము మొదటి నుంచి చదువమ్మా, లేదా 2వ వచనం చదువు. రాజైన యెహోరాము కుమార్తెయును అహస్యాకు సహోదరునైన యెహోషేబా అహస్య కుమారుడైన యోవాషును హతమైన రాజకుమారులతో కూడా చంపబడకుండా అతన్ని రహస్యముగా తప్పించను గనుక వారు అతని దాదిని పడక గదిలో అతర్యాకు మరుగుగా ఉంచి ఉండుట చేత అతడు చంపబడకుండెను. అతర్య దేశమును ఏలుచుండగా ఇతడు 6 సంవత్సరములు యెహోవా మందిరమందు దావీదుతో కూడా దాచబడి ఉండెను. ఎన్ని సంవత్సరాలండి? 7 సంవత్సరాలు. ఇక్కడ 6 సంవత్సరాలు యెహోవా మందిరమందు దాచబడిన. 7వ సంవత్సరం మందు యెహోవా కావలికాయు వారి మీదను రాజదేవ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను పిలువనంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజకుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 7 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరంలో మందిరంలో మరుగై ఉన్నాడు ఒక రాజకుమారుడు. ఎన్ని సంవత్సరాలండి? ఈ 7 సంవత్సరాల తర్వాత ఆ మందిరంలో మరుగై ఉన్న తర్వాత డైరెక్ట్ గా జరిగింది ఏమిటి అంటే అతను సింహాసనం మీదకి
వెళ్ళాడంట. హల్లెలూయా. ప్రమాణ స్వీకారం చేశాడు రాజుగా. అవునా కాదా? చూడండి, ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు దేవుని మందిరంలో? మరుగా 6 కాదు, 7వ సంవత్సరంలో తీసుకొచ్చాడు కదా. అది కూడా చదవాలి, కింద వచ్చినాం మనం. అవును, అప్పుడు 7వ సంవత్సరంలో కన్నా తీసుకొచ్చింది. అక్కడ ఎన్ని సంవత్సరాలు ఎక్కడ వచ్చింది? 7 సంవత్సరాలు. 7వ సంవత్సరం మందు చూడండి, అక్కడ రాయబడి 4లో 7వ సంవత్సరం మందు 6 సంవత్సరాలు అక్కడ దాచింది. తర్వాత 7వ సంవత్సరంలో బయట తీసుకొచ్చాడు. అంటే 7 సంవత్సరాలే కదా దాని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా మందిరంలో మరుగు చేయబడిన ఒక రాజకుమారుడు, అతను ఆ మరుగు చేయబడిన కాలం తర్వాత ఏమయ్యాడంట? సింహాసనం మీద అధిష్ఠించాడు. హల్లెలూయా. రాజుగా మార్చబడ్డాడు. దాచబడే ఒక అనుభవం ప్రతి వ్యక్తికి కూడా ఉండాలి. చూడండి, మనం చాలా వాటిని మనం దాస్తూ ఉంటాం. ఏం దాస్తాం చెప్పండి? బంగారం దాస్తాం. ఏం దాస్తామండి? బంగారం దాస్తాం. విలువైన ఏం చేసుకుంటాం అంటే దాస్తాం. అవునా? దాస్తాం. దైవం ప్రతి వారు కూడా విలువైన దాచుకుంటారు. చూడండి, ఇప్పుడు మీ బంగారం ఎక్కడ దాచుకొని వచ్చారు? మీరు వాళ్ళు దాచుకొని వచ్చారు కదా. అలాగే విలువైన అంటే అందరికంటే విలువైన వారు ఎవరో తెలుసా? మనమే. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే బంగారం కంటే విలువైన మనల్ని దేవుడు దాస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇంకో మాట చెప్పను ఇక్కడ. అందరు చూడండి, భూమిలో విలువైనవి దాచబడి ఉన్నాయంట. బంగారం కానీ వజ్రాలు కానీ ఇవన్నీ ఎక్కడ దాచబడి ఉంటాయి? భూమిలో దాచబడి ఉంటాయి. బంగారం ఎప్పుడు కూడా దాచబడితేనే దానికి సేఫ్టీ. అలా కాకుండా బంగారం నేను బయటకు వస్తాను అనేది అనుకోండి, చూసేవాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి దొంగల కంటి కనబడితే ప్రమాదం. నీ అంతటా నువ్వు బయటికి రాకూడదు. నిన్ను బయటికి తీసుకొచ్చినప్పుడే నీకు విలువ. అర్థమైతే అర్థం కాలేదా? నీ అంతటా నువ్వు బయటికి వస్తే దొంగల ప్రమాదం ఉంది. కానీ నీ అంతటా నువ్వు రాకూడదు. నిన్ను బయటికి ఎవరు తీసుకురావాలంటే దేవుడే నిన్ను బయటికి తీసుకొచ్చును గాక. హల్లెలూయా. అందుకే మనం ఎప్పుడు కూడా దాచబడిన అనుభవంలో ఉన్నప్పుడు ఎక్కడ దాచబడాలి? దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే దాచబడతావో అప్పుడు నీకు సంరక్షణ ఉంటుంది, రక్షణ ఉంటుంది, ప్రతిదీ సమృద్ధి ఉంటుంది. హల్లెలూయా. కెరీతు వాగు దగ్గర దేవుని సన్నిధిలో ఏలియా దాచబడినప్పుడు అతనికి ఏ కరువు లేదంట. అతనికి యెహోవా హస్తము నీడలో మేఘముల క్రింద ఇశ్రాయేలు ప్రజలు వెళ్తున్నప్పుడంట వారికి ఏ ఆహారము గాని నీరు గాని ఎక్కడ వారికి కొరత లేదంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. వాళ్ళ చెప్పులు అరగలేదంట, వాళ్ళ బట్టలు మాయలేదంట. అక్కడ వాడబడిన మాట అంటే యెహోవా తన రెక్కల మీద వారిని నడిపించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో దాచబడి అనుభవంలో ఉంటే దేవుడు ఒక సమయంలో నిన్ను ఒక గొప్ప ఘనముగా దేవుడు నిన్ను మార్చును గాక. నమ్మేవారు దేవునికి స్తోత్రము గాక. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడ మనం ఉండాలి? దేవుని సన్నిధిలో. దేవుని హస్తాల్లో నువ్వు దాచబట్టే ఒకరోజు దేవుడు నిన్ను బయటికి తీసుకొచ్చును గాక. ఏం చేస్తాడండి దేవుడు? ఒక 2 చేపలు కదా, ఒక చిన్న పిల్ల చేప, పెద్ద చేప, చిన్న ఫిష్, పెద్ద ఫిష్. ఒక కథని మీకు చెప్తా వినండి. చూడండి, మనుషులు పడవల మీద బోట్ల మీద వచ్చి వల వేస్తారు కదా. ఆ వల వేసినప్పుడంట ఈ చిన్న ఫిష్ అంటదంట పెద్ద ఫిష్ తో, అదిగో ఎవరో పైనుంచి మనకి వెల్కమ్ చెప్తున్నారు, వెళ్ళి ఒకసారి కనబడేసి రానా అంటదంట చిన్న ఫిష్. ఈ పెద్ద ఫిష్ అంటదంట అది వెల్కమ్ కాదు, నిన్ను పట్టుకోవడానికి చూస్తున్నారు, వాళ్ళు పట్టుకొని నిన్ను తీసుకెళ్ళి నిన్ను చంపేస్తారు, చక్కగా ఫ్రై చేసుకొని తినేస్తారు, నువ్వు వాళ్ళకి కన్నబడకుండా ఈ నీళ్ళలోనే నువ్వు మరిగై ఉండు అంట. ఏమంటుందంట? ఈ నీళ్ళలోనే మరిగై ఉండు. ఎందుకంటే ఆ చిన్న ఫిష్ అంటదంట కాదు, నేను కనబడతా, వాళ్ళు నన్ను ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు నాకు వెల్కమ్ చెప్తున్నారు అని చెప్పేసి ఇది అనుకుంటుందంట. అప్పుడు పెద్ద ఫిష్ అందంట వాళ్ళు ఫిష్ కాదు, మన మీద జాలి చూపించడానికి వాళ్ళు సెల్ఫిష్లు అంట. ఎవరు? సెల్ఫిష్లు. వాళ్ళు తీసుకెళ్లి చక్కగా కూరండి
తీసుకొని చక్కగా తినేస్తారు. నువ్వు వాళ్ళకి కంటికి కనబడకుండా ఈ నీళ్ళలో దాగి ఉండాలి అని అంట. హల్లెలూయా. నిజంగా చెప్పనా, నీళ్లు అనగా దేనికి సాదృశ్యం అంటే దేవుని సన్నిధికి, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో దాచబడినంతసేపు, దేవుని వాక్యంలో దాచబడినంతసేపు నీకు రక్షణ ఉంది. ఏమందంట? నీకు రక్షణ ఉంది, నీకు సంరక్షణ ఉంటుంది. అందుకే ఎప్పుడు కూడా కొంతకాలము నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే మరుగుగా ఉంచుతాడు. ఎందుకు మరుగంటే కొన్నిసార్లు దేవుడు నిన్ను మరుగు చేసి నీతో మాట్లాడతాడంట. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఒంటరిగా ఉన్నప్పుడే అంటాడు, నేను అరణ్యంలోకి తీసుకువెళ్ళి ఒంటరిగా చేసి అప్పుడు మాట్లాడతానంటాడు. ఎవరితో? మనతో. అంటే ఒక అరణ్యం యొక్క అనుభవం రావాలి, లేదా ఒక ఒంటరి అనుభవం రావాలి, లేదా ఒక మరుగు చేయబడిన ఒక అనుభవం మనకు వచ్చినప్పుడు దేవుడు అనేకమైన సత్యాలను మనకి నేర్పిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక మాట చెప్తా వినండి. పౌలు రక్షణ పొందుకున్న తర్వాత అరేబియా సముద్రంలోకి మూడు సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు మరుగైపోయాడు. ఈ 3 సంవత్సరాలు దేవునితో గడిపాడు. ఈ 3 సంవత్సరాలు దేవునితో ఉన్నాడు. ఈ 3 సంవత్సరాలు దేవునితో ఉండి తర్వాత పౌలు పరిచర్య ఎలా చేశాడంటే దేవునికి మహిమకరమైన పరిచర్య చేయగలిగాడు. హల్లెలూయా. అలాగే దేవునితో ఒక మరుగైన విధానం మనకు లేకపోతే, దేవునితో ఒక అనుబంధం మనకు లేకపోతే మనం ఎలాగా మనం ముందుకు సాగుతాం ఈ దినాల్లో? చెప్పండి. అందుకే మనకి ఏం కావాలంటే ఒక మరుగై ఉన్న అనుభవం కావాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మరుగుంటామో అప్పుడు మనం దాచబడతాం. ఎప్పుడైతే మనం దాచబడతామో అప్పుడు మనకి రక్షణ కలుగుతుంది. 91 కీర్తన 1వ వచనం చదవండి. 91 కీర్తన 1వ వచనం. 91 కీర్తన. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. చూడండి ఎక్కడున్నాడంట కీర్తనకారుడు ఏం చెప్తాడు? మహోన్నతుని యొక్క చాటున. ఎక్కడ భద్రత, ఎక్కడ రక్షణ నీకు? దేవుని సన్నిధిలోనే. దేవునికి స్తోత్రం చెప్పండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుల నీడను, ఆయన చాటున మనం ఉండాలి. ఎప్పుడైతే మనం అలా మరుగుగా ఉంటామో అప్పుడు ఏమవుతుందంట? దేవుడు ఏమంటున్నాడంటే వేటగాని ఊరిలో నుంచి ఆయన నిన్ను విడిపిస్తాడు, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను ఆయన రక్షించడు, సాతాను చేతుల నుంచి ఆయన నిన్ను రక్షిస్తాడు. ఏ విధమైన రోగములు మనకి రాకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దాని చోటు ఏంటంటే దేవుని సన్నిధే. దేవుని సన్నిధే. ఆ కాలంలో మనం చూస్తే ఆశ్రయపురాలని ఉంటాయి ఇశ్రాయేల్ కాలంలో. ఈ ఆశ్రయపురాల యొక్క ఉద్దేశం ఏంటంటే ఎవరైతే ఏదైనా ఒక హత్య కానీ ఏదైనా ఒక భయంకరమైన చేస్తే అది వారు ఉద్దేశపూర్వకంగా కాకుండా మొదటగా చేసినప్పుడు అందరూ అక్కడ చంపడానికి చూసినప్పుడు అతను ఎక్కడికి వెళ్ళి దానుకోవచ్చు అంటే ఆశ్రయపురంలోకి వెళ్ళి దానుకోవచ్చు. ఎప్పుడైతే 6 ఆశ్రయపురాలు 7 ఆశ్రయపురాలు ఉన్నాయి, మొత్తం 7 ఆశ్రయపురాలు. అందులోకి వెళ్ళి ఎవరైతే దానుకుంటారో వాళ్ళని ఎవ్వరు కూడా ఏమీ చేయడానికి వీల్లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళు ఏమి చేయకూడదు. కానీ తర్వాత ఆలోచన దాని గురించి ఆ వ్యక్తి గురించి విచారణ చేస్తారు. ఏమని? ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా చంపాడా లేదా అనుకోకుండా జరిగిపోయిందా? అంటే కొన్ని ప్రమాదవశాత్తు జరుగుతూ ఉంటాయి. అలా జరిగిందా, ఉద్దేశపూర్వకంగా జరిగిందా అని తర్వాత ఎంక్వైరీ చేసి విచారణ చేసి ఒకవేళ కనుక నిజంగా ఉద్దేశపూర్వకంగా చంపితే అతను తీసుకెళ్లి చంపడానికి అనుమతిస్తారన్నమాట. అంటే అక్కడ దాగి ఉండే ఒక ప్రదేశం ఏంటంటే ఆశ్రయపురం. హల్లెలూయా. మనకి ఆశ్రయపురం ఏంటంటే దేవుని సన్నిధి ఆశ్రయపురం, దేవుని మందిరమే మనకు ఆశ్రయపురం. మనం ఆశ్రయించే స్థలం ఇదే. హల్లెలూయా. అందుకే ఇక్కడ చెప్పబడిన మాటలు మనం గమనిస్తే మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు, ఆయనే నాకు ఆశ్రయత్వము, నా కోట, నేను నమ్ముకున్నా. చూడండి,
దేవుని ఆశ్రయించిన వారిని ఇక్కడ కీర్తనకాడు ఏమంటాడంటే 14లో అతడు నన్ను ప్రేమించుతున్నాడు కనుక నేను అతనిని. ఇప్పుడు దేవుని మనం ప్రేమించాం కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఆశ్రయం పొందుతాం. దేవుని స్తోత్రం చెప్పండి. మొదటిగా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఇప్పుడు ఎవరు మనం ఏం చేస్తామంటే దేవుని మనము ప్రేమించి ఆయన నీడలో లేదా ఆయన హస్తాలలో మనం మరుగై ఉన్నాం. అవునా కదా? ఇప్పుడు ప్రభు ఏమంటాడు తెలుసా? ఎవరైతే నా సన్నిధిలో మరుగై ఉంటారో, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో ప్రభు అంటాడు. అదే మొదటిగా మహోన్నత చాటు నివసించినట్లుగా ఇప్పుడు 14వ వచనంకి వస్తే ఆయన అంటాడు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము దేవుని యొక్క నీడలో దేవుని హస్తాలలో మరుగై ఉంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అనేకమైన సందర్భాలలో దేవుడు మనం తప్పిస్తాడు. ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు, అనారోగ్యాల నుంచి దేవుడు తప్పిస్తాడు, సాతాను శక్తుల నుంచి ఆయన మనం తప్పించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరుస్తాను. ఇవన్నీ ఎవరికి తెలుసా? మహోన్నత సాధన నివసించే వారి వరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చేస్తాడంట? అతడు నా నామమును ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచను. అంటే దేవుడు మనల్ని ఘనపరచాలంటే, దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే దేవుడి గురించి బాగా తెలుసుకొని ఆయన హస్తాలలో మనం దాగి ఉండాలి. ఎక్కడ దాగి ఉండాలి? దేవుడిని ఎరిగిన వారే ఆయన హస్తాల్లో దాగి ఉంటారు. ఇప్పుడు దేవుని గురించి మనకు సరిగ్గా తెలియకపోతే మనం ఆయన రకరకాలకి ఎలా వెళ్తామా? వెళ్దాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆయన హస్తాలలో ఉన్న వారిని దేవుడు అంటాడు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు, అతడు నన్ను ఎరిగి ఉన్నాడు. అలాగే అంటున్నాడు. మూడవదిగా ఏం చెప్తున్నాడు? అతను నాకు మొరపెట్టగా దేవునికి స్తోత్రం. ఎక్కడ మొరపెట్టాలి? యెహోషాపాతు ఎక్కడ మొరపెట్టాడు? హిజ్కియా ఎక్కడ మొరపెట్టాడు? దేవుని మందిరాల్లో మొరపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్న ఎక్కడ మొరపెట్టింది? దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో మొరపెట్టాలి. మన దాగు చోటు అయినా మనము హస్తములో దాగి ఉన్న దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే మొరపెడతామో అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన ప్రార్థనలో దేవుడు ఆలకించును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడంటే దేవుడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చిన, శ్రమంలో నేను అతనికి తోడేందును, అతనిని విడిపించి అతనిని గొప్ప చేయుదును గాక. ఈ 21 రోజుల ఉపవాస ప్రాంతంలో మొరపెట్టిన మరుగు దేవుని హస్తాల్లో మరుగు చేయబడి మొరపెట్టిన దేవుని బిడ్డలారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఒకే ఒక మాట, నువ్వు మొరపెట్టే ప్రతిదీ దేవుడు వింటున్నాడు. వింటుండమే కాదు, ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి అమ్మా, చెప్పండి. ఉత్తరమిస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రాంతంలో మీరు ఏదైతే ప్రార్థన చేశారో దేవుడు మీకు ఉత్తరం ఇచ్చిన దాకా. ఉత్తరం ఇవ్వడం అంటే ఉత్తరం కనెక్ట్ పోస్ట్ లభించి ఇది ఉత్తరాన్ని మీరు దేని వరకు ప్రార్థిస్తున్నారో దానికి జవాబు దేవుడు ఇచ్చిన దాకా. హల్లెలూయా. ఒక శాశ్వతమైన జవాబు దేవుడు మీకు ఇస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము 21 రోజులు దేవుని హస్తాలలో మరుగు చేయబడి దేవునికి మొరపెడుతున్నాం. 21 రోజులు లోకంతో సంబంధం లేదు, మనుషులతో సంబంధం లేదు. 21 రోజులు ఏం చేస్తాం? పగలు రాత్రి మనం ఎక్కడ గడిపామంటే దేవుని సన్నిధిలో మరుగు చేయబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును. మరుగు చేయబడ్డాం. మన దేవుడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా ఆలకించును గాక. అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతనిని తప్పిస్తాను. అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కాబట్టి అతను నేను కనపడి. చివరికి అంటున్నాడు, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో, మీ శ్రమలలో దేవుడు మీకు తోడుగా ఉండదు కాక. ఆయన హస్తాల్లో దాగి ఉండడానికి వచ్చిన వారికి ఆయన తోడుగా ఉంటాడు. చూడండి, ఒక మాట చెప్తాను. చిన్నపిల్లలు కొట్టుకుంటా ఉంటారు. చిన్నపిల్లలు కొట్టుకుంటా ఉన్నప్పుడు జరిగేది ఏంటంటే కొట్టేసి పారిపోతారు. చూడండి అమ్మా, కొట్టేసి పారిపోయి బయట
దేవుని స్తోత్రం చెప్పండి. ఓ బిగాడుతున్నాడు అలా. చూడండి, కొట్టేసి పారిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతారు తెలుసా? వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తా అనుకుంటారు. ఎక్కడ అనుకుంటారు చెప్పండి? ఇలా కొట్టేసి పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ అనుకుంటారు? వాళ్ళ అమ్మ దగ్గరికో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తా అనుకుంటారు. ఎందుకని? వాళ్ళకి ఎక్కడ భరోసా, ఎక్కడ ధైర్యం అంటే వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ నాన్న దగ్గర ఉంటే వాళ్ళకి ఏంటంట ధైర్యం. ఎవరు కూడా నన్ను ఏమీ చేయలేరు. మనకెక్కడ ధైర్యం? దేవునికి స్తోత్రం కలుగును గాక. మనకి ఎక్కడ ధైర్యం అంటే దేవుని సన్నిధే మనకు ధైర్యం. దేవుని సన్నిధిలో మనం ఉంటే అదే మనకు ధైర్యం. దేవుని సన్నిధిలో ఉంటే మనం ఏం చేయాలంటే దేవునికి మొరపెట్టుదుము గాక. ఎవరైతే అలాగ చేశారో 21 రోజులు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చును గాక. యేసు క్రీస్తు నామములో దేవుడు వారికి ఉత్తరం ఇచ్చును గాక. రెండోది ఏం చెప్పనా, అలా దాగి ఉన్నప్పుడు ఎవరైనా ఆ పిల్లలు కొట్టడం కోసం ఎవరు వస్తారు? ఎందుకంటే వాడికి కొడుతున్నా పిల్లల్ని అని వీళ్ళు వస్తారు ముందుకి. ఎక్కడ దాగి ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు వెనకాల దాగి ఉంటే వీళ్ళు ముందుకు వస్తారు. అంటే చూడండి, మనము దేవుని సందర్భం దాగి ఉంటే అక్కడ రాయకుండా శ్రమలలో నీకు నేను తోడై ఉంటాను. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి దాగి ఉన్నావు కాబట్టి నీకు వచ్చే శ్రమలు చూడండి, నమ్మందరూ కూడా తలపైకండి మీకు వచ్చే శ్రమలు, మీకు వచ్చే ఇబ్బందులన్నింటిలో ఆయన నీకు తోడుగా ఉండును గాక. ఎవరికి తోడుగా ఉంటాడు? ఆయన సన్నిధిలో ఉన్నవారికి, ఆయనను ఆశ్రయించిన వారికి. పిల్లలు ఎప్పుడైతే తల్లిదండ్రులను ఆశ్రయిస్తారో వారు ముందుకు వచ్చి ఏంటి పిల్లలు పడుతున్నారు ఏంటి అని అంటారు. ఎవరైనా సరే రచుతారు లేదా? అలాగే మనం ఏం చేయాలంటే ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధిలో మనం ఉంటే ఏమంటే ఆయన శ్రమలలో ఏం చేస్తాడంట? నేను అతనికి తోడేను, అతనిని విడిపించి అతని గొప్ప చేస్తాను. ఈరోజు ఏదైతే శ్రమను మీరు అనుభవిస్తున్నారో, ఏదైతే ఇబ్బందిని అనుభవిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దానిలోంచి విడిపించి ఆయన మిమ్మల్ని గొప్ప చేయగా. నమ్మేవారు మాత్రమే చప్పట్లు కొట్టండి. నమ్మేవారు దేవుడికి స్తోత్రం చెబుతూ ఈరోజు నీ శ్రమను ఆయన విడిపించి నేను గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు దేవుని మహోన్నత చాటున నువ్వు దాగి ఉన్నావు కాబట్టి. ఎక్కడ దాగి ఉన్నావు? ఆయన ఏం చేస్తాడంట? అతనిని విడిపించి నిన్ను విడిపించి ఆయన ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితిలోంచి ఆయన నిన్ను విడిపించును గాక. హల్లెలూయా. కొన్ని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్నాం. కొన్ని పరిస్థితులు మనం ఏం చేస్తారంటే ముందుకి వెనక్కి ఎటు వెళ్ళలేని స్థితి. మనల్ని బంధించిన పరిస్థితుల్లోంచి ఆయన మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. విడిపించి వదిలేసే దేవుడు కాదీనా, విడిపించడమే కాదు కానీ నిన్ను ఆయన ఏం చేస్తాడంటే గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. ఒక్కసారి వెళ్ళి వాళ్ళందరినీ ఎవరైతే వస్తున్నారో చూడండి ఏం చేస్తాడంట దేవుడు? అతనిని విడిపించి గొప్ప చేసి గొప్ప చేస్తానని చెప్తాను. తర్వాత దీర్ఘాయుష్ చేత అతని తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధిలో ఉంటే నీకు దీర్ఘాయుషుడు దేవుడు ఇచ్చను గాక. దీర్ఘాయుషుడు దేవుడు ఎవరైనా ఇస్తారు చెప్పండి? ఇంకొక ఇస్తారు దేవుడు దీర్ఘాయుషుడు ఎవరికి చెప్పండి? ఇచ్చాడు కాదు, విజయాలు దీర్ఘాయుషు ఇచ్చాడా? 15 సంవత్సరాలే కదా. ఎవరైతే తల్లిదండ్రులను సన్మానిస్తారో వాళ్ళకి దేవుడు ఏమిస్తాడంట? దీర్ఘాయుషు ఇస్తాడు. ఇక్కడ ఎవరికి ఇస్తున్నాడు దీర్ఘాయుషు? చాటున ఆయన నీడలో ఆయన చాటున ఉన్న వారికి దేవుడు ఏమిస్తున్నాడంట? దీర్ఘాయుషు ఇస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒకటిగా దేవుడు ఏం చేస్తాడంట? తప్పిస్తాడంట, ఘనపరుస్తాడంట, జవాబిస్తాడంట, తోడుగా ఉంటాడంట, గొప్ప చేస్తాడంట, తృప్తిపరుస్తాడంట. చూడండి ఎన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఈ మొదటి ఒక్క మాటకి ఇవన్నీ దేవుడు ఇస్తున్నాడు. ఇక్కడ చాలా ఉన్నాయి చెప్తే మనం. మొదటిగా ఏమంటాడు? తప్పిస్తాడు. రెండవదిగా ఘనపరుస్తాడు. మూడవదిగా ఉత్తరం ఇస్తాడు. నాలుగవదిగా తోడై ఉంటాడు. ఐదవదిగా గొప్ప చేస్తాడు. ఆరవదిగా తృప్తిస్తాడు. ఏడవదిగా చూపించునుగాక. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి ఇస్తాడంటే దేవుడు ఆయన చాటున మనం ఉండాలి. ఎక్కడ ఉండాలి?
మనము దేవుని సన్నిధిలో మరుగు చేయబడాలి. రెండవదిగా మనం చూద్దాం. రెండవ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం మళ్ళా చదవండి. అందులో రెండవ మాట చదవండి అమ్మ, చదువు. ఎవరికి లేదు అవకాశం. పోటీ పడితే తప్పు చదువుతాను, కంగారు పడిపోయి, అందుకే మళ్ళీ పెట్టేశాను ఈ సిస్టమ్. ఒకరి తర్వాత ఒకరు చదవాలి, వారానికి ఒకరు. విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను. అతను కొనిపోబడక ముందు ఎలా ఉన్నాడంటే దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండో మాట మధురమైన జీవితం. ఎవరి జీవితం మధురముగా ఉంటుంది? ఏమండి, మధురం అంటే ఏంటి చెప్పండి? మధురం అంటే టేస్ట్ గా ఉంటుంది, మధురంగా తీయగా ఉంటుంది అర్థం. అవును, అంటే ఇష్టమైనది. ఎవరికి ఇష్టమైన జీవితం జీవించాడంట? దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాడంట హానోకు. మరి మనము కూడా దేవునికి ఎలా బ్రతకాలి? ఇష్టమైన వారుగా. దేవునికి ఎవరంటే ఇష్టం చెప్పండి? దేవునికి ఎవరంటే ఇష్టం? యథార్థముగా జీవించేవారంటే దేవునికి ఇష్టం. నమ్మకంగా జీవించేవారంటే దేవునికి ఇష్టం. దేవునికి విధేయత కలిగి బ్రతికేవారంటే దేవునికి ఇష్టం. అవునా కాదా? అలాగే ఇంకొక మాట, దేవుడిచ్చిన వాటిని జాగ్రత్తగా కాపాడుకున్న వాళ్ళంటే దేవునికి ఇష్టం. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. ఎవరికంటే దేవునికి ఇష్టమైన బ్రతుకు మనం బ్రతకాలి. హల్లెలూయా. హానోకు రెండవదిగా మనం చూస్తే ఒక దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అలానే ఎవరికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నాడట? దేవునికి ఇష్టమైన జీవితాన్ని. కానీ చాలా మంది ఎవరికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నారంటే మనుషులకు ఇష్టమైనట్లుగా బ్రతుకుతా ఉన్నారు. ఎవరికి ఇష్టమైనట్లు? మనుషులను సంతోషపెట్టేవారముగా కాక దేవుని సంతోషపెట్టేవారుగా ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, వాక్యంలో మనం అది మాట నేర్చుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. ఎవరికి ఇష్టమైనట్లుగా? చూడండి, ఇక్కడ పౌలు అంటాడు, సువార్త మాకు అప్పగించుటకు మీ యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారం. చూడండి, ఎవరి చేత ఎంచబడ్డారంట? దేవుని చేత ఎంచబడిన వారు. మనుషులను సంతోష పెట్టాలని చూడకూడదు. నీకు ఆనందం కలిగే మాటలు చెప్పకూడదు. అర్థమైందా? ఏ మాటలు చెప్పాలి? దేవుడికి సంతోషపడే మాటలు చెప్పాలి. దేవుడు సంతోషపడే విధంగా బ్రతకాలి. దేవుడు సంతోషపడంగా మనం బ్రతకాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వాళ్ళు అన్నాడు కదా, ఏమన్నాడంటే సువార్త మాకు అప్పగించడం యోగ్యులమని దేవుని చేత ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయంలో పరీక్షించు దేవునినే సంతోషపెట్టే వారంగా ఉందుము గాక. హల్లెలూయా. ఎవరిని సంతోషపెట్టాలి? ఒక మనిషిని సంతోషపెట్టాలని కాదు మనం బ్రతకాల్సింది. మనల్ని రక్షించిన దేవునిని మనము సంతోషపెట్టాలి. మన కొరకు ప్రాణం పెట్టిన దేవునిని మనం సంతోషపెట్టాలి. మన కొరకు తన జీవితాన్ని త్యాగము చేసిన, మన కొరకు రక్తము కాచి, మన కొరకు అర్థసాక్షిగా చనిపోయిన ఆ యేసయ్య కొరకు మనం ఎలా బ్రతకాలంట చెప్పండి? ఆయన సంతోషకరంగా మనం బ్రతకాలి. అప్పుడే మన జీవితానికి సార్థకం ఉంటుంది. హల్లెలూయా. హానోకు ఎవరు సంతోషపెడుతున్నాడు? అన్నాడు హానోకుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమని? నాకు ఇష్టమైన జీవితాన్ని జీవించిన హానోకు ఈ రోజు ప్రభు అన్నాని ప్రాపసవర్తన ప్రార్థనా మందిరపు విశ్వాసులారా, దేవుడు ఆయన అన్నాలి, మీరు నాకు ఇష్టమైన బిడ్డలు అని దేవుడి ద్వారా సాక్ష్యము పొందాలి. అటు కృప దేవుడు మనకి ఇచ్చిన కాక అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అలాంటి ఆత్మ మిమ్మల్ని ఏలుబడి చేయను కాక. హల్లెలూయా. మనం నిల్చున్నా, కూర్చున్నా, మాట్లాడినా, పనిలో ఉన్నా, ఏం చేసినా, మన ప్రవర్తన అయినా ఏదైనా అది దేవునికి ఇష్టమైనదిగా ప్రీతికరముగా ఉండదు కాక. అలా బ్రతకాలి మనం. దేవుడు మెచ్చుకునే బ్రతికే మనం చేయాలండి.
మనుషుల మెప్పులు మనకు అవసరంలా. అర్థమైందా? మనుషుల మెప్పు కొద్ది రోజులే, కానీ దేవుడు శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను ప్రేమించిన వాళ్ళు రేపు నిన్ను ద్వేషిస్తారు, కానీ దేవుడి ప్రేమ అనేది కాదు, శుభ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడన్న ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో ప్రభు మనం ప్రేమిస్తాడు. ఎలాంటి ప్రేమ అండి? మరి తాత్కాలికమైన వాటి వరకు మనము వెంపలాడాలా, శాశ్వతమైన దాని వరకు వెంపలాడాలా? అంటే మనం ఎక్కువగా ఎవరికి ఇష్టపడేలా ఉండాలి? చూడండి, భర్తకి ఇష్టపడేలా భార్య నడుచుకోవాలి, భార్యకి సంతోషించాలని భర్త నడుచుకోవాలి. అలాగైతే సంఘము యేసుకి ఇష్టమైనట్లుగా నడుచుకుందును గాక. అలాగే మూడోదిగా మనం చూద్దాం. మూడో మాట అక్కడే ఉంది, కొనుక్కోబడెను. మూడో మాట ఏంటి చెప్పండి? కొనుక్కోబడెను. మొదటి మాట మరుగు చేయబడ్డాడు. రెండవదిగా ఇష్టమైన జీవితం, మధురమైన జీవితాన్ని జీవించాడు. మూడవదిగా మాదిరి, కొనుక్కోబడ్డాడు. అంటే అర్థమేంటి? ఇప్పుడు యేసయ్య రాకడలో మనం అందరం ఏమవుతాం అంటే ఒక మాదిరికరమైన బ్రతుకు బ్రతికాడండి. హనోకు ఎత్తబడ్డాడు. ఏమయ్యాడండి? మరణము చూడకుండానే ఎత్తబడ్డాడంట. యేసయ్య వచ్చినప్పుడు ఎవరైతే సజీవులు ఉంటారో వాళ్ళు కూడా మరణం లేకుండా ఏమవుతారు? ఎత్తబడతారు. అంటే ఒక మాదిరి, పరలోకము వెళ్ళే ఒక మాదిరికరమైన జీవితాన్ని హనోకు జీవించాడు. మనల్ని కూడా అలా జీవించమని మనకు నేర్పిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మనం ఏ భక్తి చేసినా మనం చేసే ఈ భక్తిలో మనం ఎట్లా పడితే అట్లా బ్రతకకూడదు. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి. హల్లెలూయా. క్రైస్తవుడు ఎలా ఉండాలంటే ఒక మాదిరిగా ఉండాలి. ఎవరికి? లోకానికి. ప్రతిరోజు కూడా ఒక పాట ఉంది, నూతన పరశుము దేవా అని పాట ఉంది, చూసారా? ప్రతిరోజు కూడా మనలో ఒక నూతనమైన చేతి కనపడాలి. హల్లెలూయా. ఏం కనపడాలి? ఒక నూతనమైన చేతి. ఆ వ్యక్తి ఎందుకు పడతాడు? ఒక నూతనమైన, నన్ను నూతన పరుచుకురప్ప. పౌలు అంటాడు ప్రతిదీ కూడా నేను నూతనముగా. దావీదు అంటాడు, అయ్యా 51వ కీర్తన అనుకుంటా, ఒక్కొక్క మాట అంటాడు, నూతనమైన హృదయాన్ని నాలో పుట్టించు. నూతనముగా నా హృదయం. చూడండి ఆ మాట చెప్తాడు. ఏ మనసు? స్థిరమైన మనసు నూతనముగా. అంటే ప్రతిరోజు మనలో ఒక నూతనమైన చేంజ్ అనేది కనబడాలి భక్తిలో. దేవుని స్తోత్రం చెప్పండి. వచ్చినప్పటి నుంచి ఇప్పుడు ఒకేలాగుంటే మనలో ఏం పెరిగినట్టు? 51వ కీర్తనలో చూడండి, చదువమ్మా. 51:10. అమ్మా అవుతావా? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు ఏం చేయాలంట? నూతనముగా పుట్టించు. ఈ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. చాలా మనకు నూతనమైన మాట. మన దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగజేయాలని కూడా నూతనమైన ఆలోచనలు మనకు ప్రతిరోజు రావాలి. నూతనముగా మనలో కొత్తగా ప్రతి ఒక్క మార్పు రావాలంట. హల్లెలూయా. నా వైపు చూడండి, ఎప్పటికీ అలాగే ఉండిపోయే మనస్తత్వం కలిగిన వారిగా మనం ఉండకూడదు. ప్రతిరోజు దేవునిలో ఒక చేంజ్ అనేది కనబడాలి. ఏం కనబడాలి? ప్రభు సన్నిధికి వస్తున్నామో, వాక్యం వింటున్నామో, కానీ మనలో మార్పు రాకపోతే నీలో క్రీస్తు ప్రజలకి కనబడడు. నీలో ఒక మార్పు వచ్చినప్పుడు, నువ్వు ఒకరికి మాదిరికరంగా ఉన్నప్పుడు నీలో క్రీస్తు ఎదుటి వారికి కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు? మార్పు లేకపోతే ప్రభు ఎలా కనబడతాడు? మన ఆలోచనలు మారట్లా, మన మాటలు మారట్లా, మన ప్రవక్తలు మారట్లా, ఎంత వాక్యం విన్నా మారట్లా. ఈరోజు ప్రభు సన్నిధికి మనం వస్తున్నామంటే మనలో ఒక మార్పు అనేది లేకపోతే కనుక నువ్వు ప్రభు సన్నిధికి వచ్చినా ఏమి ప్రయోజనమో లేదు. ఉందా? స్కూల్కి వెళ్ళే వాళ్ళు పాఠాలు నేర్చుకుంటూ ఏమవుతారు? వారికి మైండ్ పెరుగుతూ ఉంటుంది.
ఫస్ట్ క్లాస్ లో ఉన్నవాళ్ళు 10th క్లాస్ లో ఒకేలా ఉంటారా? ఉండరు కదా. వాళ్ళ నూతనంగా వాళ్ళ హృదయము, వాళ్ళ ఆలోచనలు అన్ని కూడా గ్రోత్ అన్ని కూడా ఏమవుతాయంటే పెరుగుతా, మార్పులు చెందుతా ఉంటారు వాళ్ళు. అలాగే మనము కూడా ఏమవ్వాలంటే దేవునిలో ఉన్న మనము మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాదిరికరమైన జీవితాన్ని మనము ఎదుటి వారికి చూపించాలి. నీకే ఒకరు చెప్పారనుకో, నీకు నువ్వే మాదిరి జనాలకి, అమ్మా చూడండి, ఒక మాదిరికరమైన జీవితాన్ని నీకేదో ఎవరి ఎదురవాళ్ళు చెప్పారనుకోండి, ఇక నీలో మాదిరి ఏమున్నట్టు? ప్రభు మనలో ఎప్పుడు ఉంటాడు? మాదిరికరమైన. పౌలు అంటాడు, నేను క్రీస్తు వలె, క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అంటే అంటాడు. ప్రతిదీ కూడా ప్రతిరోజు నాలో నేనేం చేసుకుంటానంటే నూతన పరుచుకుంటున్నాను. ప్రతిదీ నాలో ఉన్న మార్పు చేసుకుంటూ ఉన్నాను. నాలో ఉన్న లోపాలను తీసేసుకుంటూ ఉంటానని అంటాడు పౌలు. మరి మనము కూడా వాక్యం విన్న దేవుని బిడ్డలారా, మనలో మనము మార్పు చేసుకోకపోతే మనలో ఒక కొత్త మనసు అనేది రావాలంట. ఏం రావాలి? నూతనమైన మనసు రావాలంటున్నాడు యేసయ్య. ఇప్పుడు ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో, బాప్తిసంలో మనం మునిగినప్పుడు పాత స్వభావం చనిపోయి, అలాగే లేచినప్పుడు పునరుద్ధానుడై లేచినప్పుడు మనము ఒక నూతన సృష్టిగా మనం మార్చబడాలి. నూతనమైన ఆలోచనలు, నూతనమైన మనసు, నూతనమైన మాటలు మనలోకి రావాలి. అంతేగాని పాత స్థితిలాగే పాత అనుభవాన్ని కలిగితే నువ్వు బాప్తిసం తీసుకున్న ఏమి ప్రయోజనము లేదు. మనస్సు మారకుండా తీసుకున్న బాప్తిసానికి విలువ లేదు. మనసు మారి బాప్తిసం తీసుకోకపోయినా పర్వాలేదా? పర్వాలేదా? దానికి ఒప్పుకోరు ప్రభు. క్రమం పెట్టాడుగా. అంటే ఎవరికి అది వర్తించి చెప్పనా? హాస్పిటల్ బెడ్ మీద ఉన్న వారికి వర్తించి చెప్పాలి. ఎవరికి? మరి రోజుల్లో 4-5 రోజులు చనిపోతారు, లెక్కలేనంటారు చూసావా? వాళ్ళు బెడ్ మీద మారు మనసు పొందితే వారు పనులకు వెళ్తారు. ఇప్పుడు మారు మనసు పొందేవు, పనులు చేయలేకుండా పనులకు వెళ్తానే. ప్రభు ఏమన్నాడు? నా రొట్టె నా ద్రాక్షారసము తిన్నవాడు వాళ్ళు నిత్య జీవం పొందుకుంటారని వేసే చెప్పాడు. మరి ఆ మాట ఏమైపోతుంది? అప్పుడు మారు మనసు పొందిన వారు ఏం చేయాలి? ఖచ్చితంగా మార్పు చెందాలి. ఏం చెందాలి? మార్పు చెందాలి. మాదిరి కావాలి. మార్పు చెందిన వాడే మాదిరి. ఓ త్రాగుబోతాడు మారమని చెప్తే ఏమంటాడు? ముందు నేను చూసుకోవాలంటాడు. మార్పు మనలో వచ్చినప్పుడు, ఇప్పుడు నేను తాగేవో నేను మారి మందు మానేటంటే అవునా ఇంత తాగేయడం అంత ముందు ఇప్పుడు మానేశాడు కాబట్టి సరే మానేస్తాను అంటాడు. వింటాడు మాట. అంతేనే కదా, మనలో మార్పు రాకుండా మన మాట ఎవరు మాదిరిగా వింటారండి? వినరు కదా. అందుకే మనలో రావాల్సింది ఏంటంటే మార్పు రావాలి. దేవునికి స్తోత్రం. నేను ఒకే ఒక మాట చెప్పాను, నీలో మార్పు వస్తే నీ కుటుంబంలో మార్పు వస్తుంది. నమ్మేవారు ఎవరు నమ్మలేదు. నమ్మరా? మేము మారమంటారండి. మీరు మారితే కుటుంబం మారుతుంది. దేవుని సన్నిధిలో మనము మాదిరి అంటే ఏంటో తెలుసా? దేవుని ప్రేమించామంటే అర్థం ఏంటో తెలుసా? నీ సహోదరుని ప్రేమించడమే దేవుని ప్రేమించడం అంట. ఎవరు చెప్పారు ఈ మాట? యోహాను చెప్తాడు. ఎవరండి? దేవుని ప్రేమించడం అంటే ఏమిటంటే పక్కని సహోదరుని ప్రేమించినప్పుడు నువ్వు దేవుని ప్రేమించడం మాట అబద్ధం అంట. మరి దేవునినే ప్రేమించలేకపోతే, సహోదరుని ప్రేమించలేకపోతే ఈ కుటుంబాన్ని ఎలా ప్రేమిస్తారు? హానోకు తన కుటుంబాన్ని ప్రేమించాడు, అదే సమయంలో దేవునితో కూడా నడిచాడు. చాలా మంది అంటారు, మా కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భర్త ఉన్నారు, భార్య ఉన్నారు, ఎలా ఒక్క భాష గారు సరి కుదరట్లేదు అంటున్నారు కొంతమంది. మరి హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంటే భార్య కుటుంబాన్ని పిల్ల మీద వదిలేశాడండి? వదిలేశాడా? వదలేదు. కుమారులకు అన్నాడు, కుమార్తెలకు అన్నాడు, అందరినీ చూసుకున్నాడు. కుటుంబాన్ని చూసుకోవాలి, అదే సమయంలో దేవుని సన్నిధిలో కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు బ్యాలెన్స్ గా చేసినవాడే దేవుని బిడ్డ. ఇది చేసి అది వదిలేయకూడదు, అది చేసి ఇది వదిలేయకూడదు. అర్థమైందా? ఎక్కడ భార్యని భర్తని విడిచిపెట్టమని బైబిల్ ఎక్కడ చెప్పలా.
వాళ్ళని ప్రేమించమంది. కానీ అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుడిని ప్రేమిస్తూ దేవుని సన్నిధిలో గడుపుతూ అదే సమయంలో నీ కుటుంబాన్ని కూడా నువ్వు చూసుకోవాలి. హానోకు అదే చేశాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటూ తన కుటుంబాన్ని ప్రేమిస్తూ 300 సంవత్సరాలు దేవునితో గడిపిన హానోకు మనకు కనబడుతూ ఉన్నాడు. ఇక హానోకు మాదిరి చూపిస్తున్నాడు కాబట్టి మీరేం చెప్పాలి? ఏమని కుదరట్లేదు, మాకు అవ్వట్లేదు అలాంటి మాటలు చెప్పదు. ఇక దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పండి, మొదటి మాట చెప్పండి. ఒకటి, మరుగు చేయబడాలి. ఈ రోజు నువ్వు మరుగైతే ఒక రోజు దేవుడు నిన్ను బయటకు తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. ఒక మరుగు ఒక హెచ్చింపు కొరకు, లేదా ఒక మరుగు ఒక సింహాసనము కొరకు, ఒక మరుగు ఒక ఆశీర్వాదం కొరకు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రోజు నువ్వు ఎవరికి కనబడకపోయినా, నువ్వు ఎవరికి విలువలో లేకపోయినా, ఎవరు నిన్ను ఎన్నిక లేకపోయినా, నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు మరుగు చేయబడి ఉండు. ఒక రోజు దేవుడు తన చేతిలో నిన్ను హెచ్చింపే రోజు రాబోతుంది. దేవుడు ఉన్నత స్థలం మీద నిలబెట్టబోతున్నాడు. ఒక రోజు దావీదును అందరూ ఎలా చూశారంట? ఎలా చూశారండి? హల్లెలూయా. చూడండి, మరుగు చేయబడ్డాడు. కొండల్లో, గుహల్లో, లోయల్లో పారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది, కనపడిన పరిస్థితి కనబడతా ఉంది. కానీ ఒక రోజు ఎక్కడ కూర్చున్నాడంటే ఇశ్రాయేలు యొక్క సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే కనపడలేదన్నారో వాళ్ళనే పరిపాలిస్తూ ఉన్నాడు. అలాగైతే దేవుడు మనల్ని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టును గాక. మనం చేయవలసిన ఒకటే, మరుగు చేయబడాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మరుగు చేయబడితే ఆయన ఏం చేస్తాడు? తప్పిస్తాడు, ఘనపరుస్తాడు, జవాబిస్తాడు, తృప్తిపరుస్తాడు, ఇంకా విడిపిస్తాడు, రక్షిస్తాడు. అదే దీర్ఘాయుష చేత తృప్తిపరుస్తాడు. ఇవన్నీ ప్రభు ఇస్తాడు. ఎవరికి? ఆయన సన్నిధిలో మరుగు చేయబడిన వారికి. రెండవదిగా చెప్పండి, మధురమైన అంటే ఎవరికి ఇష్టమైనట్లుగా బ్రతకాలి మనం? ఈ లోక పారంపర్య ఆచారాల ప్రకారంగా కాదు, ఈ లోక సంబంధమైన కట్టుబాట్ల బట్టి కాదు. వాళ్ళు ఎవరు ఏమనుకుంటారో, వీళ్ళు ఎవరు ఏదనుకుంటారేమో, వాళ్ళకి మళ్ళీ నేను ఇష్టపడనేమో, ఇలాంటి మాటలొద్దు. వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే దేవుడికి ఇష్టమైన వారుగా ఉంటారు. మూడవదిగా మనం చూస్తే కనుక మాదిరి. హల్లెలూయా. హానోకు మాదిరి చూపించాడు. మనం కూడా మన బ్రతుకులో మార్పు చెంది మాదిరి చూపించాలి. మార్పు చెందకుండా ఎవరు మాదిరి చూపిస్తే నమ్మరు. నమ్ముతారా? ఇప్పుడు నేను రోజు పనికి వెళ్ళిపోయి రోజుకి 50,000 శాలరీ తెచ్చుకొని, ప్రియులారా మీరు విశ్వాసం స్థిరపడండి అంటే మీరు అలాగే చెప్తారు. మీకు 50,000 వస్తున్నాయి కానీ నేను తెలియట్లేదు అంటారా? అంటారా? నాతో అనకపోయినా పక్కల కూడా మనసులోనే అనుకుంటారు ఖచ్చితంగా. అదే ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి, నమ్ముతారా లేదా? ఎందుకని? ఒక మాట చెప్తానండి. నేను వర్క్ మానేసి 4 సంవత్సరాలు అయింది. ప్రతిదీ ఇప్పటి వరకు దేవుడు తన సమయోచితమైన సహాయం నాకు అందించాడు. పని చేయకుండా నేను దేవుడి సన్నిధిలో కూర్చుంటేనే దేవుడు నాకు ఇచ్చినప్పుడు, పని చేస్తున్న మీకు ఇంకా దేవుడు ఎవడండి? ఒక మాట చెప్తా వినండి. ఆయన మీద మనము ఆనుకొని, ఆయన ఆశ్రయించి, ఆయన నీడలో మనం ఉన్నప్పుడు దేవుడు అన్ని మనకిస్తాడు. ఎంతమంది ఆమె చెప్పారు? దీనికి గట్టిగా విశ్వాసంతో చెప్పండి. దేవుడు ఒక నూతనమైన కోణంలో మిమ్మల్ని నడిపించబోతున్నాడు. మీ ప్రార్థనలన్నిటికీ దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు. మిమ్మల్ని దేవుడు విడిపించి ఆయన మిమ్మల్ని కనపరచబోతూ ఉన్నాడు. ఈ మాటలు మీరు రాసుకోండి. దేవుడి సన్నిధిలో ఆ కార్యములు చేసిన తర్వాత మీరు సాక్ష్యం చెప్పబోతూ ఉన్నారు. ఒకరోజు పాస్టర్ గారు చెప్పేలాగా దేవుడు నా పక్షం ఈ కార్యములు చేశాడని ఒకరోజు చెప్పబోతున్నారు. హల్లెలూయా. ఈ రోజు సంఘం మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే, విశ్వాసమునకు కర్తగా దానిని కొనసాగించేవాడైన యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు. అది మన మినిస్ట్రీకి ఇచ్చిన వాగ్దానం. యేసు వైపు చూస్తేనే ఏదైనా మనకి సాధ్యమవుతుంది. మిగతా బయట వైపు చూస్తే మనం నష్టపోతాం. కాబట్టి ఆలోచన చేయండి. ఈరోజు మనం యేసు వైపు చూస్తూ ఆయన సన్నిధిలో మరుగు చేయబడతాము కాక. హానోకు 300 సంవత్సరాలు దేవుడితో నడిచాడు. మనము కూడా ప్రభుతో నడిచే వారముగా, ప్రభుతో మాట్లాడే వారుగా మన ముందుకు గాక. ఈ వాక్యము దేవుడు దీవించును గాక. గుర్తుపెట్టుకోండి, ఈ రోజు సాయంత్రము సంతి బ్రదర్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థనకి రండి. ఇక్కడ ఆటో మాట్లాడుకుని ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు. నేను వెంకటాపురం నుంచి అక్కడ వచ్చేస్తాను. నేను మా అమ్మగారు. రేపు పొద్దునేమో దిగోరమ్మ గారి ప్రార్థన మందిరంలో, రేపు సాయంత్రం కూడా ఇక్కడే ఉంది ఇది ప్రార్థన. మంగళవారం పగలు